సొంత నియోజకవర్గంలో సీఎం బస్సు యాత్ర ముగిసింది. కమలాపురం నియోజకవర్గంలోకి ఎంటర్ అయింది బస్సు యాత్ర. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించారు. మొదట ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రార్థనలు నివాళులు అర్పించారు. ఆ తర్వాత బస్సు యాత్రను ప్రారంభించారు. వేంపల్లి, వీరపునాయునిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రొద్దుటూరు సభ తర్వాత సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగులపాడు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు సీఎం జగన్. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఇడుపులపాయ నుంచి మొదలవుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు సాగనుంది. సిద్ధం సభలో జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్సు యాత్ర ఉంటుంది. ఉదయం పూట ప్రజలు, మేధావులతో సమావేశమయ్యే జగన్ సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొంటారు. సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. 21 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉంటారు. ఇడుపులపాయలో బస్సు యాత్ర వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు సీఎం జగన్. ప్రార్థనల్లో తల్లి విజయమ్మతో పాటు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్ జగన్ బస్సు యాత్రకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎలా సాగుతోంది సిద్ధం బస్సు యాత్ర? దేవి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి సిద్ధం యాత్ర మాత్రం చాలా ఘనంగా జరుగుతోందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి తన సొంత నియోజకమైనటువంటి పులివెందుల నుంచి ప్రారంభించినటువంటి ఈ యొక్క మేము సిద్ధం అనేటువంటి బస్సు యాత్ర ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గంలోకి చేరుకున్నది. మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినటువంటి వైఎస్ జగన్ తల్లితో కలిసి తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ విధంగా తండ్రి ఆశీస్సులతో పాటు అదేవిధంగా తల్లి ఆశీస్సులు కూడా తీసుకుని ఇక బస్సు యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. అంటే ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నుంచి కూడా బస్సు యాత్రను ప్రారంభించేటప్పుడు అటు సర్వ మతాలకు సంబంధించినటువంటి గురువులందరూ ఆశీర్వచనం తీసుకొని అక్కడి నుంచి కూడా ఆయన కరెక్ట్గా 1:35 ఆ యొక్క బస్సు యాత్ర అనేటువంటిది మొదలుపెట్టాడు. ఇప్పటికి మనం తీసుకున్నట్లయితే దాదాపు 15 కిలోమీటర్లు ఈ యొక్క బస్సు యాత్ర ముగిసింది. అంటే యాత్ర ప్రారంభించినటువంటి తర్వాత ఇప్పటికి వేంపల్లి మండలాన్ని దాటుకొని ఇప్పుడే అంటే పులివెందుల నియోజకవర్గాన్ని దాటుకొని కమలాపురం నియోజకవర్గంలోకి ప్రస్తుతం ఇక్కడ బస్సు యాత్ర అనేటువంటిది ఎంటర్ అయింది. ఇక్కడ మనం తీసుకున్నటువంటి తంగడిపల్లి గ్రామ పంచాయతీలో ప్రస్తుతం బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లో వీరపునాయలపల్లి మండల కేంద్రానికి బస్సు యాత్ర చేరుకోబోతుంది. అంటే ఈ నెల 27 నుంచి చేపట్టినటువంటి మేము సిద్ధం అనేటువంటి ఈ యొక్క బస్సు యాత్ర దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దాదాపు 21 పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలలో జరగబోతుంది. అయితే అన్ని కేంద్రాలలో కూడా అంటే పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గ కేంద్రాలు కలిసి వచ్చే విధంగా ఒక సభను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి సభ కడప జిల్లాలో నుండి కడప పార్లమెంటుకి సంబంధించినటువంటి మొదటి సభను ప్రొద్దుటూరులో నిర్వహించబోతున్నారు. ప్రొద్దుటూరుకి మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. అంటే అక్కడ దాదాపు 4 గంటలకు చేరుకోవాల్సి ఉండగా మనం చూసినట్లయితే టైం సైతం అక్కడ సరిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే బస్సు యాత్రకు అడుగడుగున మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతూ వస్తున్నారు. దీంతో ఆయన యొక్క యాత్ర అనేటువంటిది కాస్త ఆలస్యం అవుతూ వస్తుంది. అనుకున్నటువంటి షెడ్యూల్ కంటే కూడా కాస్త ఆలస్యం అవుతుంది. 4 గంటలకు మనం ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంటే ఇప్పటికీ ఆయన వీరపునాయనపల్లె దరిదాపుల్లో అంటే ఆ వీరపునాయనపల్లె పట్టణకు సమీపంలో మాత్రమే ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఆయన ఎర్రగుంట్లకు చేరుకోవాలి. ఎర్రగుంట్ల నుంచి పోట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకోవాలి. అంటే దాదాపు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 30 కిలోమీటర్లు ఇంకా ఆయన ప్రయాణించాల్సినటువంటి సమయం గడువు ఉంది. కాకపోతే ఇక సభ సైతం ఆలస్యం అవుతుంది. ఈ యొక్క పనులు చూస్తే వీరపునాయనపల్లెలో ఇప్పటికే భారీగా జన సమీకరణ కూడా చేరుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న వేంపల్లిలో కూడా అత్యధికంగా ఆయనకు జన సమీకరణ అనేటువంటిది జరుగుతూ వస్తుంటుంది. వైసీపీ శ్రేణులన్నీ కూడా పూర్తి స్థాయిలో అదే కడప జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గ కేంద్రాలకు సంబంధించినటువంటి అందరూ కూడా సభ వద్దకు చేరుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యేలు సైతం జగన్తో పాటు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. మనం చూసినట్లయితే ఏ నియోజకవర్గం ఎంటర్ అవుతున్నట్లయితే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతను తమ పక్కన కూర్చోబెట్టుకుని ఈ యొక్క బస్సు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణం సాగిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కమలాపురం నియోజకవర్గం ఎంటర్ అయ్యే కొద్దికి తన సొంత మేనమామ అనేటువంటి రవీంద్రనాథ్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని ఈ యొక్క యాత్ర అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. అయితే నేతలందరినీ కూడా ప్రజలకు పరిచయం చేస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ తాను ప్రయాణిస్తున్నటువంటి బస్సు యొక్క పై భాగానికి ఆయన చేరుకొని ప్రజలందరికీ కూడా అభివాదం మాత్రం చేస్తూనే
ఆయన యొక్క యాత్ర అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. మొదటి రోజు యాత్ర చాలా దిగ్విజయంగా కొనసాగుతూ వస్తుంది. అయితే ఈరోజు సాయంత్రానికి 4 గంటలకు జరగాల్సిన సభ 5 లేదా 5:30 లోపల ప్రొద్దుటూరుకు చేరుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఆ సభ ముగిసినటువంటి అనంతరం ఆయన ఆళ్లగడ్డకు చేరుకుంటారు. ఆళ్లగడ్డలో ఈరోజు రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం నంద్యాలలో జరగబోతున్నటువంటి మేము సిద్ధం అనేటువంటి సభలో ఆయన పాల్గొంటున్నాడు. ఆ సభ తర్వాత అంటే మనం తీసుకున్నట్లయితే మళ్ళీ కర్నూలు జిల్లాలోకి ఈ యొక్క బస్సు యాత్ర అనేటువంటిది ఎంటర్ అవుతూ వస్తుంది. ఆ ఎంటర్ అయినటువంటి క్రమంలో అక్కడ కూడా ఎమ్మిగనూరులో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే వైసీపీ శ్రేణులన్నీ కూడా సిద్ధం చేసుకున్నాయి. ఆ తర్వాత అనంతపురం జిల్లాలోకి వచ్చినట్లయితే అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో ఇదే విధంగా సిద్ధం సభ ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పటికీ అక్కడ పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ యొక్క బస్సు యాత్ర అనేటువంటిది చాలా ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజల యొక్క అభిమానాలు చూసినటువంటి ఆయన ఆ యొక్క యాత్రను చాలా స్లోగా వెళ్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ జ్యోతి. రైట్, థ్యాంక్ యూ.